మీరు కావాలంటే చూడండి, 9వ తరగతి దాకా 10వ తరగతి దాకా పాపం వాళ్ళలో ప్రవేశించక మునుపు వాళ్ళు మిమ్మల్ని చూసే చూపు కానీ, మీ ఎదుట నిలబడే విధానం కానీ, మీరు ఒక మాట చెప్తే వాడు తలాడించే విధానం కానీ ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైతే వాడిలో పాపం ప్రవేశించిందో, పాపం ప్రవేశించక మునిపేమో పిల్లలను పట్టుకొని రాయ్ ఏమరాట చేసావు అని అన్నాను. లేదు మమ్మీ నేను చేయలేదు, మమ్మీ నేను చేయలేదు మమ్మీ అంటాడు. పాపం ప్రవేశించిన తర్వాత రేయ్ ఏమరా అట్లా చేసావంట, ఎవడు చెప్పాడు నీకు, నువ్వు చూసావా? ఇంకా 2-3 సార్లు రిపీట్ చేసింది అనుకోని, నేనంతే. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, కావాలంటే పోయి మీ మొగుడికి చెప్పుకో. ఒరే ఏమిరా నువ్వు అన్నమాట, అవును పోయి చెప్పుకో. అరే మీ నాన్నరా, అయితే అయ్యాడు. ఏంటంటే ఇక్కడ నేను ఇంతే. ఇంత రూట్గా ఎందుకు మారిపోయాడు తెలుసా? పాపం ప్రవేశిస్తే. ఏ వ్యక్తిలోనైతే పాపం ప్రవేశిస్తుందో వాడికి దైవ భయం ఉండదు, మనుషుల భయం ఉండదు.